హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ తిరుమలేష్ గౌడ్. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ నేను పళ్ళు తీసుకుందామని చెప్పి ఒక పళ్ళ బండి అతని దగ్గరికి వెళ్ళాను. అతను వయసు చూస్తే 60 ఏళ్ల పైబడే ఉంది. నాకెందుకో అతన్ని చూస్తే మాట్లాడాలనిపించి, "కాకా ఈ పళ్ళ వ్యాపారం ఎప్పటినుంచి చేస్తున్నారు?" అని అడిగాను. "అయ్యా నేను 30 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇదే వ్యాపారం చేస్తున్నాను" అని చెప్పి చెప్పడం జరిగింది. మరి పిల్లలెంతమంది అనంటే, "నలుగురు పిల్లలు నాయన. నేను ఈ పండ్ల వ్యాపారం చేసుకుంటూనే వాళ్ళని చదివించాను. వాళ్ళు ఇప్పుడు పెద్దవారైపోయారు. ఒక ఒకరికి పెళ్లి చేశాను. ఇంకొక ముగ్గురున్నారు. వాళ్ళకి గూడా పెళ్లి చేయాలి" అని చెప్పుకుంటూ వచ్చాడు. "మరి మీరు హైదరాబాద్‌కి ఎప్పుడొచ్చారు?" అని అడిగాను. "నేను హైదరాబాద్‌కొచ్చి 35 ఏళ్ల పైబడే అవుతుంది" అన్నాను. "35 ఏళ్ళు ఇక్కడ హైదరాబాద్‌కొచ్చి మీరు ఇప్పటి వరకు ఎంతవరకు సంపాదించారు" అనంటే, ఆయన నా దిక్కు అదోలా చూస్తున్నాడు. "ఏంది కాకా అలా చూస్తున్నారు" అనంటే, నా పిల్లల్ని చదివించడమే నాకు వాళ్ళని ప్రయోజకులను చేయడమే చూసుకున్నాను గానీ, నాకంటూ ఒక ప్లాట్ గాని, ఒక ఇల్లు గాని కొనుక్కోలేకపోయానయ్యా అన్నాడు. అరె! ఎందుకలా? ఆ రోజు మీరు రాగానే హైదరాబాద్‌లో ఎక్కడున్నారు అనంటే, అప్పుడు సిటీ అనేది ఓన్లీ మలక్పేట వరకే అని చెప్పడం జరిగింది. మరి మలక్పేటలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదన్నా ఒక ప్లాట్ తీసుకోవచ్చు కదా! అనంటే, దిల్సుఖ్ నగర్‌లో అప్పుడు చాలా తక్కువయ్యా 10, 15 వేల రూపాయలలో ఒక ప్లాట్ వచ్చేది. ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఉందో, అది మాకు చాలా దూరం అనిపిచ్చేది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అప్పుడు వనస్థలిపురం, బిఎన్‌రెడ్డి, హయత్ నగర్‌లో ప్లాటు తీసుకోమని చెప్పి చాలా మంది చెప్పారు. 200 గజాలు గూడా అప్పుడు 200 గాదు, 500 గజాలు 25,000, 30,000 రూపాయల లోపే వచ్చేది. అప్పుడు డబ్బులు ఏదో ఒక విధంగా వస్తాయి. తీసుకుంటే గూడా కట్టగలిగే స్తోమత ఉన్నా గూడా అంత దూరం ఎందుకులే అని జెప్పి అనుకున్నాము. అదే విధంగా కాలక్రమేణా చూస్తూ, చూస్తూ పిల్లలు పెరగడం, వారికి ఖర్చులు పెరగడం, ఇక తీసుకుందాం అనుకుంటూ ఇదే విధంగా సిటీలో గూడా రేట్లు చాలా పెరిగిపోయాయి. సరే అని జెప్పి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తీసుకుందాం అని అనుకున్నా గూడా అక్కడ గూడా కొనలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇంకా తీసుకుందాం అనంటే మనం ఎంత జేసినా గూడా ఒక 5,00,000-10,00,000 రూపాయల వరకు మనం ఏదైనా పెట్టుబడి పెట్టినా గూడా సిటీకి దగ్గరలో దొరకకుండా ఇక్కడ సిటీ దగ్గరలో 50,00,000, 40,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇంక నేను ఎలా కొనగలుగుతానని జెప్పి చెప్పాడు. నేను ఒకే ఒక మాట చెప్పాను. "కాకా నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నాయో, ఆ డబ్బులకు నీకు ఎక్కడొస్తదో అక్కడ ప్లాట్ తీసుకో. ఆ ప్లాటే 5-10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర మీరు ఆ రోజు కొనలేకపోయారో, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ దగ్గర, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గూడా కొనలేకపోయారు. ఇప్పుడు కనీసం రీజనల్ రింగ్ రోడ్ దగ్గరనైనా గూడా ఒక ప్లాట్ తీసుకోండి. నేను చూపిస్తాను. 6,00,000 రూపాయలు" అని చెప్పి చెప్పాను. అప్పుడు ఆయన, "సరే నాయనా చూస్తాను. చెప్తాను. ఇప్పుడైనా గూడా నా వయసు 60 దాటిపోయింది. ఇప్పుడు నాకు సొంతంగా ఏది గూడా కొనలేదు. ఇప్పుడన్నా కొనాలే. కొనుక్కొని నా ప్లాట్ సొంతంగా నేనక్కడ ఇప్పుడు గాకపోయినా ఒక 5 సంవత్సరాల తర్వాతనో, 10 సంవత్సరాల తర్వాతనో నేనైనా గూడా, నా భార్య అయినా గూడా ఎవరో ఒకరు అక్కడ ఉండే విధంగా జూసుకోవచ్చు" అని జెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా చాలా మంది ఎంతో మంది సిటీలో ఉన్నారు. దాదాపుగా ఒక మధ్య తరగతి కుటుంబాలు గావచ్చు, నిరుపేద కుటుంబాలు గావచ్చు, ఇప్పటికి గూడా రెంట్ హౌస్‌లలో ఉంటూ ఒక్క ప్లాట్ అంటే ప్లాట్ గూడా కొనలేని పరిస్థితి, కొనుక్కోలేని పరిస్థితి. ఎందుకనంటే ఒకే ఒకటి దూరం. ఎప్పుడైనా గూడా మన దగ్గర ఉన్న డబ్బులని ఆ విధంగా ఎక్కడైతే వస్తుందో అక్కడ తీసుకోవడం ఆలోచన చేయాలి గానీ, ఇప్పుడు మనకు దూరం అనిపిస్తుంది. ఒకప్పుడు కాక గూడా ఇన్నర్ రింగ్ రోడ్ దూరమే అనిపిచ్చింది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ దూరం అనిపిచ్చింది. అది గాదు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనకు దూరం అనిపించొచ్చు ఈరోజు. కానీ రాబోయే భవిష్యత్తు తరాలలో 5-10 సంవత్సరాలలో రీజనల్ రింగ్ రోడ్ గూడా సిటీయే. ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర గూడా హెచ్ఎండిఏ కాబోతుంది గాబట్టి, ప్రతి ఒక్కరు గూడా ఆలోచించే ఏంది అనంటే, ఇప్పుడు ఈ సమయాన్ని మీరు కనుక యూజ్ జేసుకుంటే, రాబోయే భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఒక బంగారు బాటలు వేసిన వారవుతారు. థాంక్ యూ. ధన్యవాదములు.